నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం. బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే సమావేశంలో 5 వార్డుల నేతల స్పష్టీకరణ. కొనసాగుతున్న వార్డుల వారి నాయకుల సమావేశాలు. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కనుల పండుగగా జరిగిన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం. జనసేన టీడీపీ పొత్తులో తెనాలి సీటు ఎవరికన్న దానిపై వీడిన సస్పెన్స్. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత నాదెండ్ల పేరు ఖరారు. సంబరాల్లో జనసేన నేతలు. ఆలపాటికి టికెట్ లేకపోవడంపై టీడీపీ నేతల అసంతృప్తి. గురవయ్య కాలనీలో మున్సిపల్ అధికార యంత్రాంగం పర్యటన. డయేరియా ప్రబలిందన్న ప్రచారంతో అప్రమత్తం. అటువంటిదేమీ లేదని నిర్ధారణ. తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మరోసారి భారీ మెజారిటీతో గెలిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. 5 వార్డుల నేతలతో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా తెనాలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే సమావేశాలు శనివారం కొనసాగాయి. స్థానిక ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఏర్పాటైన సమావేశానికి పట్టణ 1, 2, 39, 19, 20 వార్డులకు చెందిన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరయ్యారు. అందరితో కలిసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. రోజులానే వార్డుల్లో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో గరిష్టంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చిన విషయం తెలిసిందే. గత 4 ఏళ్ల 10 నెలల కాలంలో దాదాపు 1800 కోట్లకు పైగా సంక్షేమ లబ్ధిని అందించిన విషయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 27,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు చెబుతూ ప్రస్తుతం ఆయా పట్టాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు గరిష్టంగా సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చిన వైనాన్ని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వాస్తవాలతో సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన తెలియజేశారు. ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కాదని భారీ మెజార్టీని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని, అందుకు సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ నేతలు ముక్త కంఠంతో ప్రకటించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వంపుగళ్ల కృష్ణ, పార్టీ నేతలు అన్నాబత్తుని శ్రీధర్, ఎం లక్ష్మయ్య, కాకి దేవసహాయం, అత్తోట చంటి, కాకి సుమన్, టెక్స్బాల, చుండూరు సాయి, పొత్తూరి రాఘవ, గోల్డ్ రహీమా, కొల్ల గురునాథ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ నందు మా స్థానిక శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారితో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి మా 20వ వార్డు తరపున నాయకులందరము కూడా రావటం జరిగింది. మరి అన్నగారితో వార్డులో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి వాటినన్నిటి కూడా సత్వరమే పరిష్కరించడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేము రాబోయే ఎన్నికలకు అన్నాబత్తుని శివకుమార్ గారి గెలుపు కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మరి మా వార్డులో ఎంతో సంక్షేమం చేశారు. సంక్షేమం చేసి ఓటు అడగటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే 20వ వార్డు తరపున అత్యధికంగా మెజార్టీ తెచ్చి అన్నగారి గెలుపులో మా 20వ వార్డు ప్రజలు కూడా ఉంటారని భావిస్తూ ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్తే అది చేసేసాను అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మా 19వ వార్డులో ప్రతి ఒక్కరూ రాబోయే 2024 ఎలక్షన్స్లో మా అన్నాబత్తుని శివకుమార్ గారికి గొప్ప విజయాన్ని చేకూరుస్తాము. ఆ విజయంలో మేము కూడా పాలు పంచుకుంటాము. అలాగే ఆ 2024లో అత్యధిక మెజార్టీతో మళ్ళా గెలిపించుకుంటామని దేనికైనా సిద్ధమని తెలియజేస్తూ ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ని అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము. మరి రాబోయే 24 ఎలక్షన్స్లో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా 19వ వార్డులో అన్నాబత్తుని శివకుమార్ గారి గెలుపు కోసం సిద్ధం కార్యక్రమానికి ప్రజలు స్పందన చాలా బాగుంది. వీళ్ళందరూ రేపు 24 ఎలక్షన్కి
శివకుమార్ గారికి అత్యధిక మెజార్టీ తెచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి వంతు పాత్ర వాళ్ళు వహిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శివకుమార్ గారు అత్యధిక మెజార్టీ గెలుస్తారని, జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారని. తెనాలి పట్టణంలోని గురవయ్య కాలనీలో మున్సిపల్ అధికారులు శనివారం పర్యటించారు. కాలనీలో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతూ ఉండటంతో పాటు డయేరియా ప్రబలిందన్న ప్రచారం జరగటంతో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వైద్యాధికారులతో కలిసి కాలనీలో పర్యటించి అక్కడ పరిస్థితులు పరిశీలించారు. స్థానిక 11వ వార్డులోని గురవయ్య కాలనీలో మున్సిపల్ అధికార యంత్రాంగం శనివారం పర్యటించారు. కాలనీలో మున్సిపాలిటీ నుండి పైప్ లైన్ల ద్వారా సరఫరా అయ్యే త్రాగునీరు కలుషితమై ఇక్కడ డయేరియా ప్రబలిందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న, ఎంహెచ్ఓ నిర్మల, వైద్యాధికారులు, స్థానిక నాయకులు కట్టారి హరీష్ తదితరులు ఉదయాన్నే కాలనీకి చేరుకుని స్థానిక పరిస్థితులను పరిశీలించారు. కాలనీలో నివసిస్తున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కలుషిత మంచినీరు సరఫరా అవుతుందన్న ప్రచారం జరగడంతో నీటిని పరిశీలించారు. వారంతా స్వయంగా ఆ నీరు తాగి ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేల్చారు. పట్టణం మొత్తం స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ వాటర్ సప్లై జరుగుతోందని, నీరు కలుషితమవుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమిషనర్ బి శేషన్న తెలియజేశారు. అయితే మంచినీటి పైపులైన్ల లీకేజీ కారణంగా కొద్ది రోజులుగా పనులు జరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఆ నీటిని తాగటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు అన్నది మాత్రం వాస్తవం కాదన్నారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పారు. అట్లాగే గురవయ్య కాలనీలో డయేరియా ప్రబలిందన్న మాట అవాస్తవమని స్థానిక నాయకులు కట్టారి హరీష్ అన్నారు. రాజకీయ పార్టీలు అన్నిటినీ రాజకీయం చేయాలని చూడటం భావ్యం కాదని అన్నారు. నిన్న మొన్న వాటర్ ఏదో కాస్త రంగు తేడా ఉందని, అలాగే కొంత ఏదో వాసన ఉంది అనేటువంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి. అందువల్ల ఈరోజు గౌరవ సిపి గారు, డాక్టర్ గారు, మా డి గారు, వార్డుకు సంబంధించినటువంటి ఆల్ స్టాఫ్, లోకల్ వార్డు మెంబర్ గారు అందరం కలిసి వార్డులో విజిట్ చేయడం అయింది. సో ర్యాండమ్గా సుమారుగా ఒక 15 నుంచి 20 ఇళ్లలో వాటర్ సప్లై ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెక్ చేయడం జరిగింది. ఇందులో మేము చెక్ చేసాం, క్లోరినేషను ఎంత పర్సెంటేజ్ ఉంది, అవి పోర్టబుల్ వాటరా, ప్రొటెక్టబుల్ వాటరా కాదనే విషయాన్ని కూడా వార్డ్ మెంబర్ గారు, చైర్పర్సన్ గారు, మైసెల్ఫ్ అండ్ ఆల్సో డాక్టర్ గారు కూడా పర్సనల్గా చెక్ చేసి ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయని చేసి గమనించడం జరిగింది. అండ్ ఆల్సో వార్డ్ మెంబర్ గారు కానీ, నేను కానీ, మా ఇంటి గారు కానీ స్వయంగా తాగి కూడా చూపెట్టేశారు ఇవి మంచి వాటర్ అని చెప్పేసి. సో అందువల్ల మేము సగర్వంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాటరు మంచి వాటరు, అన్ని రకాలుగా వాటిని ప్యూరిఫై చేసి ఇస్తూ ఉంటాము. ఇవి డ్రింకబుల్ వాటరు, త్రాగటానికి అన్ని విధాల యోగ్యమైనటువంటి వార్తలు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా కొంత చివరి ప్రాంతాలు కావచ్చు, లేదంటే లీకులు వచ్చినప్పుడు ఫస్ట్లో ఎవరైతే పట్టుకుంటుంటారో అలాంటి వాళ్ళకు కొంత ఇది ఇనిషియల్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల సమస్య ఏదైనా ఉంటే రావచ్చు. సో అలాంటి సందర్భాల్లో ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే, అలా వచ్చినప్పుడు ఒక బకెట 2 బకెట పారబోసేసి మీరు పట్టుకుంటే కనుక చక్కగా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం గమనించుకోవాలి, ఇది నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను. చాలామందికి మోటార్స్ ఉన్నాయి, 1/2 ఇంచు 1 ఇంచ్ ఇలా ఉన్నాయి. ఏమంటే కనుక ఆ ఇండ్లు 5 ఫ్లోర్లు ఉన్నాయి, 4 ఫ్లోర్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయి. వాటి వాటర్ ఎక్కువ వాటి మోటార్లు వేస్తుంటారు. పదవిలో నిల్చున్న వాళ్ళు ప్రజల మీద మా మీద బురద జల్లడానికి చేస్తున్నారే కానీ ప్రజలు సేవం కోరే అలా ఏం కాదు. ఫుడ్ పాయిజన్తో 72 ఏళ్ళు వృద్ధురాలు చనిపోతే దాన్ని ఒక రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడిలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటానికే ఇలాంటి ఆరోపణలు చేశారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా చేసింది అనేది ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆయన ఈ సంఘటన జరిగిన వెంటనే ముందర అక్కడికి వెళ్ళి మన మున్సిపాలిటీ కానీ మేము కానీ అధికారులను తీసుకొని వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని ఆ కుటుంబాన్ని పరామర్శించామని అడిగారు.
దానిలో భాగంగా ఈ రోజున మేము మా అధికారులు మా కమిషనర్ గారు అందరూ వచ్చి ఆ బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. చావును కూడా రాజకీయం చేసే స్థాయికి రాజకీయాలు దిగజారుతున్నాయి. నిన్న మనోహర్ గారు వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి అని అడిగారు. అది పరామర్శించడం తప్పు కాదు, ఏ రాజకీయ నాయకుడైనా వెళ్తాడు, పరామర్శిస్తాడు. అంటే దీన్ని వేరే విధంగా మలిసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఇక్కడేదో 11వ వార్డులో గురవై కాలనీలో డయేరియా, వాటర్ పొల్యూట్ అయ్యి దాదాపు 11-12 మందికి హాస్పిటల్లో చేరారని చెప్పి అంటం జరిగింది. ఆయన అదంతా అవాస్తవం. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగి అక్కడ ఎఫెక్ట్ ఇచ్చి ఆ పెద్దవాడు చనిపోయిందో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాటర్ నేను తాగా, ఇది వాస్తవం. ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఏదో ఆ ఎండు రొయ్యలు దోసకాయ ఏదో తిన్నారంట, అది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని ఇప్పుడు వాళ్ళే అన్నారు. మన కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరూ దాదాపు ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు. ఎందుకంటే ఎక్కడ సమస్య అనేది ఏదైనా ఉంటే ఆ విధంగా ముందు ఎంటైర్ డిపార్ట్మెంటు అక్కడికి రావడం జరుగుతుంది. ఇది పరిపాలన విధానం, ఎమ్మెల్యే గారు గైడెన్స్ ఇట్లా ఈ విధంగా ఉంటుంటాయి. అరే చావును కూడా రాజకీయం చేసే స్థితికి ఎట్లా ఇది? అది కరెక్ట్ కాదండి మనోహర్ గారు. ఎందుకంటే ఇప్పుడు శాంపిల్స్ తీశారు, ఆ శాంపిల్స్ తీశారు వాటర్, కమిషనర్ గారు దగ్గరుండి చైర్మన్ గారు తీసి దాంట్లో ఇది తాగొచ్చా లేదా మోతాదు కూడా కనపడుతుంది క్లియర్గా, ఆ పర్సంటేజ్ కూడా తాగొచ్చు అని చెప్పి కమిషనర్ గారు తాగారు, చైర్మన్ గారు తాగారు. మేము దాదాపు 20-25 ఇళ్ళు విజిట్ చేయడం జరిగింది. మనోహర్ గారు మాట్లాడింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మీరు కవర్ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళాము, డైరెక్ట్గా వెళ్ళాము, వాటర్ తాగాము, ప్రతి ఇంటికి వెళ్ళాము. ఆ పారామీటర్లో కూడా చూశారు వాటర్ ఏ విధంగా ఉంది ఏంటనేది గమనించి పట్టణ ప్రజలు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, రకరకాల విధాలతో వస్తుంటారు, రాజకీయం చేయాలనే ప్రయత్నం అవన్నీ ప్రజలు గమనించాలని కోరుకుంటూ. ఎందుకంటే తెనాలి పట్టణ ప్రజలను చాలా విజ్ఞప్తితో ఉంటారు. ఎమ్మెల్యే గారు చెప్తుంటారు, మీరు ప్రతి వార్డు మెంబరు, కౌన్సిలరు వార్డులో తిరగండి 1 గంట అని చెప్తుంటారు. అది మేము కరెక్ట్గా ఫాలో అవుతుంటాం. ప్రతి ఒక్క కౌన్సిలరు నేను రోజు ప్రొద్దున్నే వార్డులోనే వాకింగ్ చేస్తాను, ఏమని పలకరించుకుంటా. ఏదన్నా ఉంటే ముందు నాకే తెలుస్తుంది అసలు. ఇట్లానే ప్రతి కౌన్సిలర్ కూడా తిరుగుతుంటారు. ఇప్పుడు చైర్మన్ గారు ప్రతి వార్డు తిరుగుతున్నారు, ప్రతి వార్డులో విజిట్ చేస్తా మొత్తం డ్రైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ అని చెప్పి మొత్తం. ఎందుకంటే నేను ఈ డ్రైన్స్ వీటి వల్లే ఎక్కడ స్టోరేజ్ అయితే దానివల్లే దృష్టి సారించి వచ్చిన దగ్గర నుంచి ప్రతి వార్డు తిరుగుతున్నారు. ఈ విధంగా గైడ్ చేస్తుంటారు ఎమ్మెల్యే గారు. ఇది పరిపాలన విధానం. అరే దీని మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెనాలిలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల వైష్ణవి జూనియర్ కాలేజ్ 18వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దశా నిర్దేశం చేశారు. తెనాలి పట్టణంలో గత 18 సంవత్సరాలుగా జూనియర్ ఇంటర్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తున్న వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులకు క్రమశిక్షణతో విద్య నేర్పుతున్న కాలేజీగా గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొనియాడారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటర్ చదివే వయసులో క్రమశిక్షణ లోపిస్తే విద్యార్థుల భవిష్యత్తు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని, ఇటువంటి సమయంలో క్రమశిక్షణతో కాలేజీని నిర్వహించాలని అన్నారు. ఆ దిశగానే వైష్ణవి జూనియర్ కాలేజీ 18 సంవత్సరాలుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతుందని శాసనసభ్యులు శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు విషయాలపై ఎమ్మెల్యే సూచనలు, అవగాహన కల్పించారు. మీ కాలేజ్ వర్క్ అయిపోయినాక మీ యాక్టివిటీస్ మీకు ఉండాల్సిందే. సినిమా చూస్తావా, ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటావా, ఇంకోట అనేది కూడా ఉండాలి. సో అలా ఆల్ ఆస్పెక్ట్లో సాధ్యమైనంత వరకు నా సిన్సియర్ అడ్వైస్ ఇంటర్మీడియట్లో ఉన్న మీ ఏజ్ స్టూడెంట్స్కి సాధ్యమైనంత వరకు మీరు సెల్ ఫోన్స్ని, ఇంటర్నెట్ని, ట్విట్టర్ని, వాట్సాప్ని అవసరమైన ఇష్యూస్కే వాడండి. లేకపోతే అనవసరమైన కంటెంట్ మనల్ని చెడగొడతాయి. ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయాలి. తొందరపడి ముందే ఒక కోయిల కూస్తే ఆ కోయిలకి గొంతు కట్ అయింది. అలాగే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తే మనిషి బాగుంటాడు. సినిమాలో చూసి నేను అన్నీ ఇప్పుడే చెయ్యాలి, లేదు ఇంకొకటో చూసి నేను ఎలా ఉండాలి, లేదు ఇంకేదో చూసి నేను ఫైటింగ్ చేసి పెద్ద అందరిని కొట్టాలా,
లేకపోతే ఎవడో హీరో సినిమాల్లో రేస్ బండి నడుపుతున్నాడు కాబట్టి నువ్వు ఆ రేస్ బండిని తీసుకొచ్చి రోడ్ల మీద జనం మధ్యలో నడుపుదాం, ఇలాంటివన్నీ చేసే జీవితం డ్యామేజ్లో పడేది మనది, వాళ్ళది కాదు. సినిమా అనేది ఒక ఫిక్షన్. కొత్తగా ఇంటర్మీడియట్ లెవెల్లో వైష్ణవి కాలేజీలో ఏమైతే మార్పులు తీసుకురాగలుగుతున్నాం ఆ మార్పులన్నీ తీసుకొస్తా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఇవన్నీ మీరు ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి వైష్ణవి కాలేజీని 18వ వార్షికోత్సవంలో మీ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు నాకు ఉన్న మంచి రిలేషన్, శ్రీనివాస్ గారికి నాకు మంచి రిలేషన్ ఉంది, మా ఇద్దరికి మంచి అవగాహన ఉంది, మా ఇద్దరికి మా జర్నీ మంచి జర్నీ, ఎక్కడా కూడా ఇంకో రకమైన ఇది ఉండదు, ఒక మంచి జర్నీ. సో ఆ జర్నీలో నాతో పాటు నాకు అవసరమైనప్పుడు నాకు నిలబడాల్సిన టైంలో తను శ్రీనివాస్ వచ్చి నిలబడే మనిషి. అందుకే మీ ఇన్స్టిట్యూషన్ అన్నా మీ డైరెక్టర్ గారన్నా నాకు ఎంతో అభిమానం. సో శాసనసభ్యుడిగా శివకుమార్గా మీ కాలేజ్ స్టూడెంట్స్కి నేనేం చేయగలుగుతానో అది చేయటానికి ఎప్పుడు ముందుంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, అనంతరం కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్ని ఎంతగానో అలరించాయి. నృత్య సంగీతంతో పాటు వెస్ట్రన్ డాన్స్ పాటలతో విద్యార్థులు సందడి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాటిమట్ల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ తాడిబెన రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. షెరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సువర్చల హనుమంత కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. తెనాలి షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 26వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం మైనాక వాహన సేవ ఎంతో వైభవంగా నిర్వహించగా రాత్రి శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. వంశపారంపర్య ధర్మకర్త ఎస్బి శివ, వెంకట దుర్గాభవాని దంపతులు, గుడివాడ సాంబశివ నాగేంద్ర సత్యనారాయణ, జయప్రద దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారికి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, అవుతు శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు. నిఖిల్ శాండల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆర్వి కిరణ్ కుమార్, మూర్తి వెంకటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఖరారు కావటం జనసేన పార్టీ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. తెనాలి సీటు నాదెండ్లకు ఖరారు కావడంతో పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద శనివారం సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జనసేన మొదటి జాబితా విడుదలలో భాగంగా తెనాలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్లు ఇరు పార్టీల అధినేతలు ప్రకటించడంతో జనసేన నేతలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తెనాలి నుండి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని తేలిపోవడంతో మిఠాయిలు తినిపించుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు బండారు రవికాంత్, రాంబాబు తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తెనాలిలో మనోహర్ గెలుపుకు తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకారం ఈ రోజున
తెలుగుదేశం జనసేన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక పొత్తు దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా ఇవాళ మొదటి విడతగా 118 సీట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 94 సీట్లు, అట్లానే జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఏదైతే టికెట్ ఖరారు చేశారో, మరి ముఖ్యంగా మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి అభ్యర్థిగా ఖరారు చేయడం మా అందరికీ ఆనందదాయకం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన 2 ఉమ్మడి కార్యాచరణతో ఈ ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై. 2 సార్లు తెనాలి శాసనసభ్యునిగా గెలుపొంది, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా అత్యుత్తమ సేవలు అందించి ఈనాడు జనసేన పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఉమ్మడి అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. దీని పట్ల మేము జనసేన పార్టీ తరఫున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరు ఖరారవటంతో తెనాలిలో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయారు. ఇంతకాలం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ దక్కుతుందని ఆశించిన వారంతా ఇప్పుడు సీట్ లేదని తేలటంతో నిరసన గళం విప్పుతున్నారు. మరోసారి పునరాలోచన చేసి ఆలపాటికి సీట్ కేటాయించాల్సిందేనంటూ అధిష్టానానికి అల్టిమేటం పంపుతున్నారు. తెనాలి నుండి ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేరు ఖరారు కావడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోగా టీడీపీ శ్రేణులు మాత్రం నిరుత్సాహంలో మునిగిపోయారు. టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు కేటాయించడం, ఇక్కడి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు టికెట్ దక్కకపోవడంతో వారంతా ఢీలా పడిపోయారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుండి ఉదయం ఉమ్మడి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ త్వరగా పార్టీ కార్యాలయం వద్దకు రావాలని అత్యవసర సమావేశం ఉందని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుకున్నారు. ఇంతలో సోషల్ మీడియాలో అయితే టీడీపీ నాయకులు మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ వచ్చారు. తెనాలి తెలుగుదేశం పార్టీకి ఇది బ్లాక్ డే అని కొందరు, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తల శ్రమని ఇంకెంతకాలం దోచుకుంటారు చంద్రబాబు గారు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసి తమ అసంతృప్తిని తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, మహిళా నాయకులు మాట్లాడుతూ ఆలపాటికి టికెట్ కేటాయించకపోవడం దారుణమని అన్నారు. అధిష్టానం మరోసారి పునరాలోచన చేసి ఆలపాటికి టికెట్ ప్రకటించాలని, లేదంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో అత్యవసర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించబోతున్నట్లు తెలిసిందే. తెనాలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అని అంటే కేవలం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పదలుచుకున్నారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సీటు ఇవ్వండి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సీటు ఇస్తే మేము ఈజీగా గెలుచుకొని వస్తాం. గెలిచే సీటుని ఈజీగా మేము కోల్పోవడం మాకైతే ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు. టఫ్ ఫైట్ అయినా ఉండాలి కదా కనీసం. అందుకని మా విన్నపాన్ని మేము అధిష్టానానికి తెలియజేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సీటు కేటాయించండి. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈజీగా ఆ సీటుని మేము టీడీపీ జనసేనకి బహుమానంగా ఇస్తాం. 2024 ఎలక్షన్లో మేమందరం టీడీపీగా ఉన్నా కూడా పెన్ డౌన్ అనేది ప్రకటిస్తున్నాం అనమాట. టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెనాలి నుంచి పెన్ డౌన్ చేస్తూ ఎలక్షన్కి మేమైతే పని చేయాలి అని మేము అనుకోవట్లేదు. ఎందుకనంటే ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని కేసులు పెట్టినా, నా మీద 15 కేసులు ఉన్నాయండి. 15 కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏదొచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే, ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా కూడా మా నాయకుడు అనేవాడు మాకు ఉండాలిగా. మా నాయకుడు మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఆ రకంగా 4.5 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు, కష్టాలు పడి ప్రతి ఒక్క ప్రోగ్రాం భవిష్యత్తు గ్యారంటీ ఇట్లా మేము తిరిగినట్టు ఎవరు తిరుగుండరు కూడా. 33,000 ఇళ్లలో దాదాపు 25,000 ఇల్లు నేను తిరిగి భవిష్యత్తు గ్యారంటీ చేసి ఉంటాను. భవిష్యత్తు గ్యారంటీ చేసి మా భవిష్యత్తు గ్యారంటీ లేకుండా ఇలా అవుతామని మేము ఎప్పుడు అనుకోలేదు. మరి అంతకుముందు ఎలక్షన్లో ఓడిపోయిన మనిషి మరి క్యాడర్ను వదిలేసి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇవాళ వచ్చేసి నాకు సీట్ కావాలని సీట్ ఇచ్చేసారు. అంటే కష్టపడిన నాయకుడు, మరి నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు, వాళ్ళకి విలువలు లేవా? కార్యకర్త జెండా మొయ్యందే పార్టీ నాయకుడు అనేవాడు లేడు, పైన పార్టీ అనేది లేదండి. అలాంటి కార్యకర్తల గౌరవాన్ని వాళ్ళ భంగం కలిగించేలాగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఈ తెనాలి రాజకీయం అనేది. మా నాయకుడు అన్నా క్యాంటీన్ రన్ చేశారు, ఆయన పెళ్లి కానుకని చెప్పి ఇచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్ని చేయాలంటే ఆయన చేశారు. బాబు గారు పిలుపునిస్తే ఒక్క ప్రోగ్రాం కోసం, ఏ ర్యాలీ అన్నా, ఏ ప్రోగ్రాం అన్నా పిలుపునిచ్చారు అంటే అసలు మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు ఆయన.
ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఆయన అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇచ్చారు. నిరంతరం చేయండి 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 అని చెప్పి మాతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. చూడండి లోపల పార్టీ ఆఫీస్లో నిన్న కూడా ప్రోగ్రామ్కి కార్డ్స్ వచ్చినాయి. తెనాల్లో పచ్చజెండా ఎగటానికి లేదని కంకణం కట్టుకున్నందుకు దానికైనా సరే మన రాజా గారికి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ తెనాల్లో పచ్చజెండా ఎగరలేకుండా చేశారు. నేను ఎవరికి మద్దతు, నేను అసలు ఇంట్లోనే. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డుల పర్యటన కొనసాగిస్తున్నారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా పట్టణంలోని నాసర్పేటలో ఆమె పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. 8వ వార్డుల పరిధిలోని నాజరపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం పర్యటించారు. పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటనలో భాగంగా ఉదయాన్నే వార్డుకు చేరుకుని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వార్డుల నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, అక్కడి పరిస్థితులపై స్థానికులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకుని పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువల్లో మురుగు నిండిపోయి ఉండటం, పారుదల సక్రమంగా లేకపోవటాన్ని గుర్తించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆయా చోట్ల కాలువల్లోని పూడిక తొలగింపచేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ ప్రజలు తమ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యర్థాలను కాలువలో వేయటం వల్ల మురుగునీరు పారుదల నిలిచిపోతోందని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, నాయకులు తాడిపన్న రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాజీ హుస్సేన్, ఏఈ ఫణీంద్ర, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, శ్రీ గోపయ్య స్వామి, శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ఓవర్ బ్రిడ్జి కింద గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, శ్రీ గోపయ్య స్వామి, శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద శుక్రవారం రాత్రి తిరునాళ్ల ఎంతో వైభవంగా నిర్వహించారు. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, శ్రీ గోపయ్య స్వామి, శ్రీ అంకమ్మ తల్లి వార్లను ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. మారిస్పేట్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతి నెల అన్నదానం కార్యక్రమాలు చేపడుతున్నామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక మారిస్పేట్లోని శివాలయం పక్కన గల సాయిబాబా మందిరంలో శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయి మందిరం పైన దత్తాత్రేయ జ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను ఆలయ ధర్మకర్త సీదా రామకృష్ణ పర్యవేక్షించి వివరాలు తెలియజేశారు. ప్రతి నెల పౌర్ణమి నాడు జరిగే కార్యక్రమం వివరాలను ఆలయ ప్రధాన అర్చకులు జంధ్యాల రఘురామ శర్మ వివరించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మారిస్పేట శివాలయం పక్కన సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తున్నాం. 500-600 మందికి అన్నదానం చేస్తున్నామండి. ఇవాళ చాలా విశేషమైన రోజు. ఈరోజు అన్నదానం చేస్తే చేసిన వాళ్ళకి, ఆరగించిన వాళ్ళకి మంచి పుణ్యం అని చెప్పి పండితులు చెప్తున్నారు. ఆ ఉద్దేశంతో ఇవాళ అన్నదానం పెడుతున్నాము. ప్రతి పౌర్ణమికి అన్నదానం చేస్తాం మేము. భక్తులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు మాఘమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా మా బాబా గారికి అన్నదాన సమాధానం జరుగుతోంది. ఈ మామూలుగా ఇది మా ప్రతి పౌర్ణమి కూడాను మా సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మాఘ పౌర్ణమి అనేది చాలా విశేషమైనది. మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా 4 పౌర్ణములు వస్తున్నాయి. ఆకాకమాయ అని అంటారా, ఆషాఢ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ఇది
ఈ మాసంలో ఈ మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. అందువల్ల ఈ పౌర్ణమి రోజు జరుగుతున్న ఈ అన్నదానానికి అందరూ కూడా బాబాగారి ఆశీస్సులతో అన్నదాన సమర్థన తీసుకుని బాబాగారి కృపకి పాత్ర కావాలి. బీజేపీ వరిష్ఠ నేత అర్చకోద్యమ పితామహుడు టి రామాచార్యులు విగ్రహావిష్కరణ ఈ నెల 27వ తేదీన జరుగుతుందని రామాచార్య స్మారక సమితి అధ్యక్షుడు టి అనంతాచార్యులు తెలిపారు. తెనాలి బండ్పై రామాచార్యులు విగ్రహాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. స్థానిక గంగానమ్మపేటలోని వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో విగ్రహావిష్కరణ వివరాలను నిర్వాహకులు టి అనంతాచార్యులు తెలియజేశారు. హైదరాబాద్ తరహాలో తెనాలిలో ట్యాంక్ బండ్ నిర్మించి అక్కడ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిర్ణయించి పనులు శరవేగంగా చేయించడం ముదావహమని అనంతాచార్యులు అన్నారు. ఇందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తెనాలి బండుపై ప్రప్రథమంగా రామాచార్యులు విగ్రహం ఆవిష్కరించడం జరుగుతుందని 27వ తేదీన జరిగే సభకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు, ఏపీ అర్చక సమాఖ్య జిల్లా కార్యదర్శి టి రఘు, తెనాలి వైఖానస సేవా సంఘం అధ్యక్షుడు మేడూరి శ్రీనివాసమూర్తి, దారా సాయిగుప్తా, అర్చక సంఘ నాయకులు పెనుమూడి సుబ్బారావు, వి మాధవ్ కుమార్, టి లక్ష్మీనారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అర్చకోద్యమ పితామహుడు శ్రీ తమిళిసై రామాచార్యులు గారి కాంస విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహింపబడుతుంది. ఇది తెనాలి బండ్ విఎస్ఆర్ కాలేజీ ఎదుర్కొన్న ఉన్న తెనాలి బండ్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. హైదరాబాదు ట్యాంక్ బండ్ తరహాలోనే తెనాలిలో కూడా తెనాలి ప్రముఖుల యొక్క విగ్రహాలతో తెనాలి బండ్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు ఇలా అభిప్రాయపడటం చాలా ముదావహమైనటువంటి విషయం. వారి ఆలోచన కార్యరూపం ధరించింది. అది అచడి కాలంలోనే అక్కడికి అనేక విగ్రహాలు రాబోతున్నాయి. అలాగే ఆ తెనాలి బండి మీద ప్రప్రథమంగా రామాచార్యులు గారి విగ్రహం రావటం అనేటువంటిది చాలా సంతోషింపదగినటువంటి విషయం. ఈ విగ్రహ ఆవిష్కరణకి త్రిపుర గవర్నర్ అయినటువంటి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు రావటం జరుగుతుంది. దాంట్లో ముఖ్య అతిథిగా తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు వస్తారు. అలాగే ఆ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అయినటువంటి ఎడ్లపాటి రఘునాథ బాబు గారు అధ్యక్షత వహిస్తారు. కాబట్టేసి ఈ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రామాచార్య స్మారక ఇది చాలా సంతోషదగ్గ అంశం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జనసంఘలో పనిచేసి భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా చాలా పదవులు చేసి ఇప్పుడున్న ప్రముఖ నాయకులందరికీ గురువుగా అనిపించుకున్న మా గురువు గారైనటువంటి రామాచార్య విగ్రహం తెనాలిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా వారి విగ్రహం తొలిగానే ఆ ట్యాంక్ బండ్ మీద ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశంతో ఏర్పడుతున్న ఆ ట్యాంక్ బండ్ మీద తొలి విగ్రహంగా కూడా ఏర్పడటం కూడా చాలా మరింత సంతోషంగా ఉంది. వీరి యొక్క జీవిత ఆశయాలు వారి యొక్క బాటలో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నడవటం, ఈ యొక్క విగ్రహం వారి యొక్క ఆలోచనలకి వారి యొక్క అభిప్రాయాలకి ప్రతిబింబంగా ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణకి ఒక మారుపేరు. రాజకీయాల్లో ఇలా ఉండాలి అనంటే రామాచారి గారు ఉండాలని మా స్వరాజ్ టాకీస్ సెంటర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తులు పాల్గొని 108 సార్లు సాయి చాలీసా పారాయణం చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని స్వరాజ్ టాకీస్ ఎదురుగా గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శనివారం శ్రీ సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎంతో భక్తి శ్రద్ధలతో 108 సార్లు సాయి చాలీసా పారాయణం చేశారు. ఉదయం నుండి శ్రీ షిరిడి సాయిబాబా వారికి విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 108 విభూది పండ్లతో పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శ్రీ సాయిబాబా మందిర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అధ్యక్షులు నన్నపనేని బాలదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలుగా రామలింగేశ్వరపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం 7:30 నుంచి 108 సార్లు శ్రీ సాయి చాలీస పారాయణ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఆవృతానికి తమలపాకులు, విభూది, అరటిపళ్ళు ప్రతి ఆవృతానికి స్వామివారికి సమర్పిస్తాము. ఈ కార్యక్రమం జరిగిన పిదప ఈ తాంబూలాలు ఉన్న భక్తులందరికీ స్వామి ప్రసాదంగా పంచబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదం కూడా బాబా ప్రసాదంగా. దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగి 35 రోజులు గడిచినా పసుపు రైతులకు ఇచ్చే సాయంపై ప్రభుత్వం కానీ ఇటు కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ నెల 26వ తేదీన తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేయనున్నట్లు సంఘం వెల్లడించింది. రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా ప్రకటించింది. దుగ్గిరాల్లో పసుపు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి నెల రోజులు దాటిపోయినా రైతులకు ఇచ్చే నష్టపరిహారంలో ప్రభుత్వం కానీ ఇటు కోల్డ్ స్టోరేజీ కానీ నష్టపరిహారం ఇచ్చేదాల్లో ముందుకు రాకపోవటం పట్ల రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. రైతులను కోల్డ్ స్టోరేజీ కావాలని నట్టేట ముంచేసిందని రేపల్లె మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య అన్నారు. పసుపు రేటు తక్కువగా ఉన్న టైంలో ఇన్సూరెన్స్ చేశారని, దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, పెరిగిన పసుపు రేటు ప్రకారం ఇన్సూరెన్స్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అయితే అగ్ని ప్రమాదం తీవ్రత పెరగకముందే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉన్నా కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆయన అన్నారు. రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోందని, ప్రభుత్వం కూడా విపత్తు నిధి నుంచి రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్రావు, ములకా శివసామిరెడ్డి, ఎదర పూర్ణచంద్రరావు, ముద్దా సాంబశివరావు, సావెళ్ల చంద్రశేఖర్, గొళ్లపల్లి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్య అనేది ఇంకా ఆలోచన రావట్లేదు, కానీ ఎంత బాధపడుతున్నారో, మదన పడుతున్నారు వాళ్ళ కుటుంబాలు. ఎన్నాళ్ళు సంపాదిస్తే కోట్లు వస్తాయి. ఒకళ్ళు 1 కోటి, 10 కోట్లు, 5 కోట్లు, 115 కోట్లు అండి సుమారు నష్టం. 100 కోట్ల నష్టం వస్తే వాళ్ళు అల్లాడిపోతున్నారు. కాకపోతే రైతుగా అంత గబాన్ని బయటపడి జనంలో ఏడ్చే పరిస్థితి రాదు, కానీ కూలిపోతున్నారు. ఇది ఈ 2 వైపు రీత్యాలు. ఒకటి జాగ్రత్త తీసుకోకపోవటం, రెండోది ఇన్సూరెన్స్ పెంచేయకపోవటం. ఈ రెండింటి వల్ల జరిగింది. ఈ తప్పిదాన్ని విపత్తు నిధి అని గవర్నమెంట్లో ఏటా 3000 కోట్లు చేస్తున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్లలో 5,2500 కోట్లు అంతేనా, 1500 కోట్లు, 2000 కోట్లు దగ్గర ఉంటే విపత్తు నిధికి ఏమి రూపాయి ఖర్చు పెట్టలా ఇవ్వలేదు వరకు. ఇది కోర్టు రిజర్వ్ మీద కొంత ప్రభుత్వం కొంత ఇచ్చి ఇచ్చుకునే అవకాశం ఉంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. దాదాపు 35 రోజుల నుంచి దాదాపు 300 మంది రైతులు అనేక చోట్లకి తిరిగి అనేక ధర్నాలు లాంటివి చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించి ఎవరినైనా తీసుకొచ్చి ఒక సమాధానం చెప్పింది లేదు. ఏ అధికారి కూడా మేము వెళ్ళినప్పుడు తాత్కాలికంగా సమాధానం చెబుతున్నారు, పంపించేస్తున్నారే కానీ రిపోర్ట్ కానీ ఇంతవరకు బయట పెట్టలేదు. ఇటీవల ఆర్టీఓ ఆఫీస్ సంప్రదించినప్పుడు మార్కెటింగ్ ఏడి ఆ లిస్ట్ ఇవ్వాలి, ఆ లిస్ట్ ఇచ్చినాక కానీ మేమేం చేయలేదు అంటున్నారు. ఇప్పటికే 35 రోజులు ఎంక్వైరీ మొదలుపెట్టి కూడా 24-25 రోజులు అవుతుంది. 25 రోజుల పాటు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ దహనం జరిగి ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం తరపు నుండి ఏ విధమైన సహాయ సహకారాలు అందకపోవటం, యాజమాన్యం మీద చర్యలు తీసుకోకపోవటం ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం రైతు ఆ రోజున 5,000 రూపాయలకి ఇన్సూరెన్స్ కట్టించుకొని ఇవాళ రేటు 12,000కి వెళ్ళిందంటే రైతు కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్నాడు అంటే అర్థం ఏంటి? అప్పులు చేసుకొచ్చి కనీసం ఇక్కడ రేటు పెరిగితే అయ్యన్నా తీరతాయనే ఉద్దేశంతోనే రైతు దాచుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ నష్టం జరిగినప్పుడు కనీసం ప్రభుత్వం గతంలో ఇటువంటి కోల్డ్ స్టోరేజుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తెనాలి సీటు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఇంతకాలం కొనసాగిన సస్పెన్స్
ఎట్టకేలకు విడిపోయింది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు ఖరారైంది. టీడీపీ జనసేన మొదటి జాబితా విడుదలలో భాగంగా తెనాలి టికెట్ ను జనసేనకు కేటాయిస్తున్నట్లు ఇరు పార్టీల అధినేతలు ప్రకటించడంతో సందిగ్ధత తొలగిపోయింది. తెనాలి నుండి మనోహర్ పోటీ ఖరారవడంతో జనసేన నేతలు సంబరాల్లో మునిగిపోగా ఆలపాటికి టికెట్ లేకపోవడంతో టీడీపీ నేతలు డీలా పడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మొత్తంగా కూడా వేడెక్కుతూ ఉన్నాయి. ముందు నుంచి అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనేది కూడా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి కూడా వెలువడింది. ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం ద్వారా కూడా ఉమ్మడి అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించారు. మొత్తంగా దాదాపుగా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను అయితే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే తెనాలి అసెంబ్లీ సీటు మొత్తంగా కూడా జనసేన పార్టీకి ఖరారైంది. ఇక్కడ నుంచి తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అట్లాగే జనసేన పార్టీ పీఏసీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కూడా నాదెండ్ల మనోహర్ను కూడా ఖరారు చేస్తూ కూడా ఇరు పార్టీల అధినేతలు కూడా ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఈ ప్రకటన నేపథ్యంలో కూడా ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే జనసేన నుంచి కూడా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు, ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్నది. అట్లాగే దానికి అనుగుణంగానే ఇటు పార్టీల అధినేతలు కూడా నాదెండ్ల మనోహర్ పేరును కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లో తెనాలి నుండి కూడా ఆనందోత్సాహాలు అయితే వెలువరిస్తూ ఉన్నాయి. ఇక్కడ పార్టీ కార్యాలయంలో తెనాలిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో ఇటు జనసేన పార్టీ శ్రేణులు మొత్తంగా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మిఠాయిలు పంచుకొని కూడా ఒకరికొకరు కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. తెనాలి నుండి కూడా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంతకాలం కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా టీడీపీ సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా సీట్లు లేకపోవడంతో ఆ పార్టీ నేతలందరూ కూడా డేలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో అత్యవసర సమావేశం కూడా పార్టీలో కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసినట్టు కూడా సోషల్ మీడియాలో కూడా వాట్సాప్ ద్వారా కూడా సందేశాలు పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ కూడా జనసేన నుంచి పోటీ చేస్తారని గతం నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ అధికార పార్టీ సిట్టింగ్గా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ కూడా దాదాపుగా అధిష్టానం ఇప్పటికే సీట్ ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా కూడా పోటీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ మధ్య అట్లాగే జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రకటించినటువంటి నాదెండ్ల మనోహర్ మధ్య కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య కూడా పోటీ ఉండబోతున్నట్టు కూడా దీన్ని బట్టి స్పష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ తెనాలి సీట్ అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం తెనాలి అనేది కూడా ఈ తెనాలి సీటు కూడా ఇరు పార్టీల అభ్యర్థులు టీడీపీ పొత్తు ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎవరికి వారు తెనాలి సీటు మాకే అంటూ కూడా చెప్పుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నుంచి సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా తెనాలి నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే జనసేన పీఏసీ చైర్మన్గా ఉన్నటువంటి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ స్పీకర్గా అట్లాగే డిప్యూటీ స్పీకర్గా శాసనసభ స్పీకర్గా అట్లాగే జనసేన పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి సీటు ఖచ్చితంగా నాదే అని చెప్పి కూడా ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ ధీమా ఇప్పుడు మొత్తంగా కూడా దానికి కూడా తెరపడినట్లయితే ఆ సందిగ్ధతకు కూడా తెరపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా తెనాలి అసెంబ్లీ సీట్ నుంచి కూడా ఉమ్మడి పొత్తుల భాగంగా కూడా జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేన నుంచి కూడా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఇంతకాలం సీటు నాదే అన్న ఆలపాటి మాత్రం వారి వర్గీయులు అయితే డేలా పడిపోయారు. జనసేన నేతలు అయితే ఫుల్ జోష్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి తెనాలిలో నాదెండ్ల మనోహర్కు సీటు కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ కార్యాలయంలో అయితే పార్టీ శ్రేణులు మొత్తంగా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక మిఠాయిలు పంచుకుంటూ కూడా ఆ పార్టీ నేతలు అయితే ఎంతో జోష్తో కనిపిస్తూ ఉన్నారు. ఇటు ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ప్రకటించిన పట్ల కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితం తెనాలి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ను ప్రకటిస్తూ ఇరు పార్టీల అధినేతలు కూడా ప్రకటించారు. దీన్ని బట్టి మీరు ఏమంటారు? చాలా సంతోషం. మేము ముందు నుంచి చెప్తామని ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత పీఏసీ చైర్మన్గా రాజకీయాలన్నీ కూడా తనదైన శైలిలో తీసుకొస్తూ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మనోహర్ గారికి ఖచ్చితంగా తెనాలి సీటు కేటాయిస్తారని మేము ముందు నుంచి అనుకుంటా ఉన్నాం. అనుకున్నట్లుగానే కేటాయించారు. ఇరు పార్టీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా. అట్లాగే మీరు చూసుకుంటే కనుక ఇటు ఉమ్మడి అభ్యర్థిగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గతంలో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశించారు. ముందు నుంచి కూడా టికెట్ నాదే అని చెప్తున్నారు. ఇటు మనోహర్ గారు కూడా టికెట్ నాదే అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కాదని జనసేన పార్టీ నుంచి మనోహర్కి ప్రకటించడం పట్ల కూడా ఆ పార్టీ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఖచ్చితంగా అందరం కలుపుకొని పోతాం. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకులు, వారు కూడా తెనాలి ప్రాంతానికి చాలా సేవలు అందించారు. ఖచ్చితంగా వారి సేవలు కూడా మరి ఉమ్మడి అభ్యర్థికి అవసరం. అందరినీ కూడా కలుపుకొని గౌరవంతోనే మనం ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే టీడీపీ నుంచి ఇప్పుడు మీ పరంగా ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు మనోహర్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ టీడీపీ జెండాలతో పాటు మీ జెండాలు కూడా పెట్టుకొని ఎంతో సంతోషంగా ఉత్సాహంగా నినాదాలు చేశారు. అటువంటి గుడ్ ఫీల్ ఆ పార్టీ నుంచి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే
ఇప్పుడు ఇరు పార్టీలు కూడా ఇది జీవనమైన సమస్య. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుకుంటేనే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అవుతుంది. నాయకులతో సమన్వయం పరుచుకుంటాం, అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మరి అందరు నాయకులు కూడా మరి బాధగానే ఉంటుంది వారికి కూడాను. మరి రాజేంద్ర ప్రసాద్ గారి సీటు రాలేదంటే కార్యకర్తలు అందరూ కొంత బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయినా కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తాం. మరి నాదెళ్ల మనోహర్ గారు అందరినీ కలుపుకొని అందరినీ కూడా మరి తీసుకొని వచ్చి మరి ఎన్నికలు సిద్ధమవుతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్గా గెలిచిన తర్వాత, తెనాలి నుంచి గెలిచిన తర్వాత స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత మొత్తం 4 సార్లు పోటీ చేశారు. 2 ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి కూడా ఆయన ఓటమి చూశారు. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా నాదెళ్ల మనోహర్ గారి ప్రచారం ఎట్లా ఉండబోతోంది, భవిష్యత్తు రేపు ఎన్నికల్లో ఆయనకి ప్రజల మద్దతు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా నాదెళ్ల మనోహర్ గారిని తెనాలి ప్రజలు, తెనాలి కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మారు. ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఓడించుకున్నామని ఒక ఫీలింగ్ ఈ రోజున తెనాలిలో కనబడుతూ ఉంది. ఎందుకంటే మీరు చూడండి, తెనాల్లో 2014 దాకా, 2005, 2004 నుంచి 2014 దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా తెనాలి పట్టణంలో జరిగాయి. ఖచ్చితంగా ప్రజెంట్ కుంటుపడ్డది కూడా, అభివృద్ధి అంతా కూడా కుంటుపడింది. ప్రజలందరూ కూడా ఈయనుంటేనే మళ్ళీ ఖచ్చితంగా తెనాలికి ఏదైనా భవిష్యత్తు అవసరాల కోసం ఈయనుంటేనే ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఈయనుంటేనే అభివృద్ధి జరుగుతుంది తెనాలి ప్రజలు రిసిస్టా ఉన్నారు. అందుకని నాదెళ్ల మనోహర్ ఖచ్చితంగా తెనాలి ప్రజలు మనసును చోరుకున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు ఆయన. ఖచ్చితంగా ఇది జనసేన పార్టీ నాయకులు మొత్తంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇరు పార్టీల అభ్యర్థులు, ఇటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇటు జనసేన పార్టీ తన నుంచి కూడా నాదెళ్ల మనోహర్ సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గత నుంచి కూడా వీరందరూ ఉమ్మడి పొత్తు ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలి, ఇటు ప్రతిపక్ష పార్టీలకి ఇటు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వము అని చెప్పి కూడా చెప్తా ఉన్న ప్రకారంగానే ఇరు పార్టీలు కూడా ఎవరికి వారు సీటు తమదే అని చెప్పి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ధీమాగా అయితే ఉన్నారు. అయితే ఎవరికి వారు సీటు ఆశించినప్పటికీ కూడా ఈరోజు ఉమ్మడి అధినేతలు ఇద్దరు కూడా ఉమ్మడి అభ్యర్థిగా కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా నాదెళ్ల మనోహర్ పేరును అయితే ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు జనసేన పార్టీ నేతలు అయితే సంతోషం వ్యక్తం చేస్తుంటే, అటు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే కార్యకర్తలు అయితే ఒకసారిగా డీలా పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే వీరు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు గతంలో చూసుకుంటే కనుక ఏదైతే పొత్తు ప్రస్తావించారో, ఏదైతే పొత్తు ప్రకటించారో ఆ తర్వాత కూడా ఇరు పార్టీల ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నాయకులు కూడా ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇటు నాదెళ్ల మనోహర్ కానివ్వండి, ఎట్లా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి ఓపెన్గానే అయితే చెప్పారు. ఏ పార్టీకి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఇరు పార్టీలు కూడా కలిసి పనిచేయాలి. ఇటు ఎవరికి అభ్యర్థిని ఇచ్చినా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వారిని గెలుపు కోసం ప్రయత్నిస్తాం, కృషి చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాలు అయితే మారినాయి. ఇటు ఎవరికి వారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఒకే స్టాండ్ మీద ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ నుంచి కూడా కొంత అసమ్మతి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీకి టికెట్ ఖరారు అవుతుందన్న నేపథ్యంలో కూడా ఆ పార్టీ నేతలు అయితే కొంత వ్యతిరేక కూడా వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశాలు కానివ్వండి, ఓపెన్ మీటింగ్లు కానీ పెట్టుకుని బహిరంగంగానే రాజాకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రకటించారు. అయితే ఈరోజు మొత్తంగా ఆ సందిగ్ధతలన్నిటికీ కూడా తెరపెడుతూ తెనాలి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాదెళ్ల మనోహర్ ప్రకటిస్తారు చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు నుంచి తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు, ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు, ఈ జనసేన తరపున పోటీ చేస్తున్న నాదెళ్ల మనోహర్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం. బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే సమావేశంలో 5 వార్డుల నేతల స్పష్టీకరణ, కొనసాగుతున్న వార్డుల వారి నాయకుల సమావేశాలు. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, కనుల పండుగగా జరిగిన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం. జనసేన టీడీపీ పొత్తులో తెనాలి సీటు ఎవరికన్న దానిపై వీడిన సస్పెన్స్, ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత నాదెండ్ల పేరు ఖరారు. సంబరాల్లో జనసేన నేతలు, ఆలపాటికి టికెట్ లేకపోవడంపై టీడీపీ నేతల అసంతృప్తి. గురవయ్య కాలనీలో మున్సిపల్ అధికార యంత్రాంగం పర్యటన, డయేరియా ప్రబలిందన్న ప్రచారంతో అప్రమత్తం, అటువంటిదేమీ లేదని నిర్ధారణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.